హలో ఎవ్రీవన్ అందరికీ వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. 2 డేస్ బ్యాక్ అయితే మన ఛానల్‌లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను నేను. హెడ్ పాప్స్ అయితే వస్తున్నాయని. మంచి మంచి క్వాలిటీ హెడ్ పాప్స్ అయితే ఆర్డర్ చేశాననమాట. ఇవి 3 డేస్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఉండి వచ్చినాయి. కొద్దిగా ఫిష్ అయితే స్ట్రెస్‌లో ఉంటాయి ఇప్పుడు. ఒక 1 వీక్ మనం గ్రూమ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతాయి. అండ్ అన్బాక్స్ చేసేటప్పుడు డ్యామేజ్ అవ్వకుండా కార్డ్‌బోర్డ్ అడ్డం పెట్టారు కదా! పెట్టారు. అండ్ మన ఆర్డర్ గురించొస్తే తెలుసు కదా! మనం అన్నీ హ్యాండ్ పిక్‌డే. ఆ లాట్ మొత్తంలో 4 ఎస్ఆర్‌డి, 4 కేఎంఎల్ అండ్ అదే విధంగా 4 ప్రీమియం కేఎంఎల్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. మనం ఓన్లీ హ్యాండ్ పిక్‌డే చేస్తాం అనమాట. మామూలియి అయితే మనకు అనవసరం. అందుకే ప్రైస్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మరీ ఎక్కువ ఉండదు. అలాగని తక్కువ ఉండదు. ఒక మీడియం ప్రైస్ రేంజ్ అయితే ఉంటుంది. ఎవరైనా గాని మంచి ఫిష్ లో ప్రైస్‌కి అయితే ఇచ్చేయరు. అలాగని చెప్పి ఇవేం ఎక్స్‌పెన్సివ్ ఏం కాదు. ప్రైస్ రేంజ్ 900, 1000, 1200 అలా ఉంటుంది అంతే. అంతకు మించి ఎక్కువైతే ఉండదు. బాగా ప్రీమియం 360 డిగ్రీస్ మార్కింగ్, నో స్పెర్లింగ్ అయితే 1500 అలా ఉంటుంది. హెడ్ పాప్ కాబట్టి పెద్ద ఫిష్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది. ఇవి హెడ్ పాప్స్ కాబట్టి. అండ్ చూడండి ఫస్ట్ ఫిష్ వచ్చేసి అన్బాక్సింగ్ చేస్తున్నాను. క్వాలిటీ ఎలా ఉందో మీరే చెప్పాలి. ఆల్రెడీ చెప్పా కదా మనం అన్ని హ్యాండ్ పిక్‌డే సెలెక్ట్ చేసుకుంటామని. సో పేరు పెట్టడానికి అయితే ఉండదన్నమాట. ఇది వచ్చేసి ఎస్ఆర్‌టి. ఇందాక చూపించింది కేఎంఎల్ 1.5 ఇంచ్ హెడ్ పాప్స్ అన్నమాట ఇవి. అండ్ వీటితో పాటు కేఎంఎల్, ప్రీమియం కేఎంఎల్ కూడా చెప్పాం కదా! అవి కూడా చూపిస్తాను. అండ్ ఈ ఫిష్‌ని అయితే ట్యాంక్‌లో వేసి చూపిస్తా చూడండి ఎలా ఉందో. ఎందుకంటే చేత్తో పట్టుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది. వాటర్‌లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. వెనకాల బ్లూ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుందన్నమాట. కానీ ఏదైనా గాని ఫిష్ అయితే మంచి క్వాలిటీయే ఉంటుంది. జనరల్‌గా అందరూ బ్లూ బ్యాక్‌గ్రౌండ్ మెయింటైన్ చేస్తారు. ఇదొచ్చేసి థర్డ్ ఫిష్. ఇది కేఎంఎల్‌ఏ. ప్రీమియం కేఎంఎల్స్ అయితే లాస్ట్‌లో చూపిస్తాను. అవి లాస్ట్‌లో పెట్టాను. అక్యుములేట్ చేసేటప్పుడు ట్యాంక్‌లో వేసి చూపిస్తా చూడండి. ఈచ్ ఫిష్ బై ఫిష్ అన్నీ కూడా సూపర్ క్వాలిటీ అన్నమాట. ఎందుకంటే సెలెక్ట్ చేసుకున్నాం గదా! వాళ్ళని పంపించండి లాట్‌లో అంటే వేరేలా ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి ఎస్ఆర్‌డి అండ్ హెడ్ పాప్ ఉంది. కొద్దిగా హెడ్స్ అయితే డౌన్ అయినాయి. ఎందుకంటే ట్రాన్స్‌పోర్టేషన్ స్ట్రెస్ ఉంటుంది గదా! అది అందరికీ తెలిసిందే. కొత్తేం గాదు. అండ్ ఈ ఫిషెస్ వచ్చేసి 2 ½ డేస్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఉండిపోయినాయి. అదే విధంగా ఒక పూటంతా మన ఇంట్లో బయట ఉండిపోయినాయన్నమాట. అన్‌ప్యాక్ చేయలేదు. ఎందుకంటే మీరు స్టార్టింగ్‌లో అన్బాక్సింగ్ వీడియో చూడొచ్చు. డే లైట్‌లో చేశాను. ఇప్పుడు ఫుల్ డార్క్ అన్నమాట. మన ఇంట్లో వాడుకునే ఎల్ఈడీ బల్బ్ అయితే సెట్ చేసి తీస్తున్నాను వీడియో. ఆ బల్బ్ రిఫ్లెక్షన్‌కి పెరల్స్ చూడండి ఎలా కనబడుతున్నాయో. మంచి పెరల్ మార్కింగ్ ఉన్న ఫిషెస్ అనేది తెచ్చానన్నమాట. అండ్ నెక్స్ట్ మామూలియి అయిపోయినాయి. ఇంక ఇక్కడి నుంచి ప్రీమియం కేఎంఎల్ చూడొచ్చు మీరు. జిగ్ జిగ్ మామూలుగా ఉండదన్నమాట లైటింగ్. అండ్ ఇదేమి స్పెషల్ లైట్ ఏం కాదు. మన ఇంట్లో వాడుకునే ఫిలిప్స్ బల్బ్. ఆ బల్బ్ కిందే చూడండి ఎలా కనబడుతున్నాయో. 360 డిగ్రీస్ మార్కింగ్స్ అంటారు కదా! ఇవే ఇవి. అండ్ ఇందులో 2 ఫిష్‌లకైతే నోస్ మార్కింగ్స్ కూడా ఉన్నాయి. ట్యాంక్‌లో అయితే వేసి చూపిస్తా చూడండి. ఫిష్ షార్ట్ బాడీ అదే విధంగా హెడ్ పాప్ ప్రీమియం కేఎంఎల్ అన్నమాట. చాలా థిక్‌గా ఉంటాయి మార్కింగ్స్. ఖాళీ లేకుండా ఉంటదన్నమాట బాడీ మొత్తం. ఇప్పటిదాకా వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరన్నా ఫిష్ హాబీస్ట్ మీ ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి మన ఛానెల్‌లో. మనమైతే మంచి ప్రైస్‌కి మంచి క్వాలిటీ ఫిష్ అయితే ఇస్తామన్నమాట. చూడొచ్చు మీరు హెడ్ మార్కింగ్స్ ఎలా ఉన్నాయో. అండ్ ఇది చూడండి మన ఫేవరెట్ పీస్ వచ్చిన లాట్ మొత్తంలో కల్లా షార్ట్ బాడీ, థిక్ మార్కింగ్, రౌండ్ హెడ్ అండ్ వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు తెలిసిందేంటంటే వీటి పేరెంట్స్ అన్నీ మాన్స్టర్ కాక్సేనంట. సో కాక్ సైజ్ కూడా బాగా పెద్దగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాగే ఇవన్నీ కన్ఫర్మ్ మేల్స్ అండ్ కాక్స్ కూడా హెవీ హ్యామర్ కాక్స్ వచ్చేస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నానన్నమాట. ఎవరికైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మామూలు కాలర్ అంటే పిల్లలు తెగ ఫోన్ చేస్తున్నారు. ఈ మధ్య ఇబ్బంది పెట్టేస్తున్నారు పిల్లలు. స్కూల్ అయిపోయి ఖాళీగా ఉండి వాడు ఫోన్ చేసి గోల్డ్ ఫిష్‌కి ఎంత మేత ఎయ్యాలి? మాలీ ఫిష్‌కి ఏం చేయాలి? ఇయన్నీ అడుగుతున్నారన్నమాట. అంటే సజెషన్ అడిగితే పర్లేదు. కాకపోతే అది బాగా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కువ ఫోన్‌లు రావడం అందు నిమిత్తం ఏంటంటే కొత్త నంబర్‌లు కొద్దిగా ఆన్సర్ చేయడానికి అవ్వట్లేదు. ఏమనుకోకండి. వాట్సాప్‌లో అనుకోండి 100% నేను రెస్పాన్స్ ఇస్తాను. అండ్ ఇదొచ్చేసి కేఎంఎల్ ఇది కూడా. అండ్ లాస్ట్ పీసెస్ ఉన్నాయన్నా కదా! అవే ఇవన్నమాట. అదే ఫ్రెండ్స్ ఇవాల్టికి మన స్టాకు. వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్. అండ్ ఫ్లవర్ హార్న్స్ ఒకటే కాదు మన దగ్గర ఆల్ వెరైటీస్ ఆఫ్ వైల్డ్ ఫిషెస్ ఉంటాయన్నమాట. పీకాక్ బాస్ గానీ అండ్ అదే విధంగా జాగ్వార్ చిచ్లెట్స్ గానీ ఏం కావాలన్నా మీకు వైల్డ్ వెరైటీ ఏం కావాలన్నా మీరు ఫ్రీగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మనం ఈ మధ్య కాలంలో పెట్టిన షార్ట్స్‌లో అయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే పెట్టాను. ఆ లింక్‌లో జాయిన్ అయిపోయారంటే మీకు ఎప్పటికప్పుడు సేల్స్ అప్డేట్స్ అని గాని, స్టాక్ అప్డేట్ అని గాని వస్తా ఉంటుందన్నమాట. So thank you for watching. Please subscribe Joy Pets World. Thank you all.